ఈరోజు 23 జులై చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి అనమాట. సో, ఈయన హిస్టరీ చూస్తే ఏంటంటే, మనము అంటే మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది ఎవరు అంటే, ఫస్ట్ నేమ్స్ వచ్చేటివి ఏంటి, గాంధీజీ, నెహ్రూజీ ఇవన్నీ వస్తాయి. కానీ వీళ్ళు కాక చాలామంది మన ఇండిపెండెన్స్ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించిన వాళ్ళ దాంట్లో అసలు అన్నోటీస్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. ఐ మీన్ ఎవరైతే రియల్‌గా ఈ ఇండిపెండెన్స్‌కి కారణం ఉన్న వాళ్ళ పేర్లు అందరిది కూడా ఎప్పుడు కూడా హైలైట్ అవ్వలేదు. ఓకే. సో, అంటే ఎవరైతే ఎక్స్‌ట్రీమిస్ట్ అంటే ఎవరైతే చాలా అంటే ఫైట్ చేసినారో, వాళ్ళ ప్రాణాలు ఇచ్చినారో ఇండిపెండెన్స్ కోసము, వాళ్ళందరూ కూడా అన్నోటీస్ వెళ్ళిపోయినారు. వాళ్ళందరిని ఎవరు హైలైట్ కూడా చేయలేదు. సో, ఎందుకంటే హిస్టరీ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ మాత్రమే రాశారు. ఆ హిస్టరీ మాత్రమే హైలైట్ అయింది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు హైలైట్ కాలేదు. సో, అందులో చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఒకరు. ఆయన ఇండిపెండెన్స్ కోసం అంటే బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఆయన ప్రాణాలు కూడా కోల్పోయినారు. సో, హీస్ బార్న్ ఇన్ 1906. ఆయన పుట్టిన తర్వాత 1919లో మీరు అందరికీ తెలుసు జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ ఏంటో. 1,000 మందిని అసలు గేట్స్ లోపల క్లోజ్ చేసి 1,000 మందిని చంపారు. వాళ్ళని బయటికి అంటే చిన్న పిల్లలతో సహా, కొంతమంది ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి బావిలో దూకిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలుసు. ఈ ఇన్సిడెంట్ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత 1919లో దానికి చాలా మూవ్ అయిపోయి, నేను కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ తర్వాతనే ఆజాద్ గారు ఇందులోకి వచ్చారు.